హల్లెలూయా. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడున్న మీకును, లైవ్లో ఉన్న వారికి అందరికీ కూడా, శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు దేవాది దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో మనం వచ్చి కూర్చున్నాము అంటే ఒక ఆలోచనతోనే మనం వచ్చాం. ఏమి ఆలోచన అంటే, నేను ఈ లోకంలో నా దేవుని కోసం బ్రతకాలి అని. నేను ఈ లోకంలో దేవుడు ఈ భూమిపైన నాకు ఆయుస్సు ఇచ్చినంత వరకు నేను నా జీవితంలో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని కొరకు నేను నిలబడాలి, దేవునిలోనే నేను ఉండాలి అని అందరూ కూడా ఆశ కలిగి ఇక్కడికి వచ్చి ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో ఆదివారం దేవుని మందిరానికి రావటమైనా, దేవుని మందిరంలో వచ్చి పరిచర్య చేయటమైనా, లేకపోతే ఈ శబ్ద తరంగం ద్వారా వర్తమానాన్ని వినటమైనా, లేకపోతే ఈ యొక్క ఆదివారం దేవుని మందిరంలో ఖచ్చితంగా కనబడాలి అని అనుకోవడమైనా, ప్రతి బిడ్డ హృదయంలో ఒక ఆశ. ఏది అంటే, నా దేవుడు నాకు ఈ భూమిపైన ఉండటానికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చాడు. ఆ సువర్ణ అవకాశం ఇచ్చిన ఆయనలో నేను బ్రతకాలి అని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఈ అవకాశం ఇచ్చాడు అంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆ కృప మాత్రమే మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచిందని ప్రతి బిడ్డ గ్రహించగలగాలి. అందరం అనుకుంటా ఉంటాం. ప్రతి క్రైస్తవుని హృదయంలో ఉండే ఆలోచన ఏంటంటే, ఆశ ఏంటంటే, నేను నా దేవుని ఎదుట పవిత్రంగా బ్రతకాలి, నేను నా దేవుని ఎదుట పవిత్రుడిగా బ్రతకాలి, నేను నా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటప్పుడు ఒక క్రమమైన పరిచర్య నేను చేయాలి అని ప్రతి బిడ్డ హృదయంలో ఆశ ఉంటుంది. బాప్తిసం తీసుకుంటారు, బాగానే ఉంది. బైబిల్ కొనుక్కుంటారు, బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి బిడ్డ హృదయంలో ఆశ అదే. తృష్ణ, దప్పిక ఒక హృదయంలో గూడు కట్టుకొని ఉంటుంది. నేను నా దేవునితో నా అడుగులు వేయాలి, నేను నా దేవుని కోసమే బ్రతకాలి అని. కానీ అనుకున్న ప్రజలు ఎంతమందో అలా పరిశుద్ధంగా బ్రతికే ప్రజలు కొందరు మాత్రమే. ఆ కొందరిలో నువ్వు నేను ఉందముగాక. ఆమేన్. కోకొల్లలుగా అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, నేను నా దేవునితో నా తుది శ్వాస వరకు అడుగులు వేయాలి అని. అడుగులు సగం బాప్తిసం తీసుకున్న కొద్ది రోజులు చక్కగా వేస్తావు, దేవుడు ముందు వెళ్తా ఉంటే వెనుకల అడుగులు వేస్తూ 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 వెళ్తావు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే, నీ దేవుడు నీ ముందు నడుస్తూనే ఉంటావు. నువ్వేం చేస్తావంటే, అయ్యా నాకు కాళ్ళు నొస్తున్నాయి అయ్యా, కొద్దిసేపు కూర్చుంటా. అయ్యా కొద్దిసేపు నాకు ఆరోగ్యం బాగలేదు అయ్యా, కొద్దిసేపు కూర్చుంటా. అయ్యా ఈరోజు టైం లేదయ్యా నీతో నడవటానికి, ఈరోజు టైం లేదయ్యా నేను నీ సంఘంలో పరిచర్య చేయటానికి, ఈరోజు టైం లేదయ్యా ఈ వేకువజామున లేసి నేను ప్రార్థించుకోవటానికి, ఈరోజు నాకు టైం లేదయ్యా. ఏదానికి? ప్రార్థించుకోవటానికి. ఏదానికి? దేవునితో నడవటానికి. దేవుడేమో ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతినిత్యం. ఈ సమయానికి హదస్సలేసి ప్రార్థన చేస్తాదే, ఈ సమయానికి హానోకు లేసి నా కోసం ప్రార్థన చేస్తాడే, ఈ సమయానికి యవన బిడ్డలు దేవుని మందిరంలో నా మందిరంలో నిలుచుండి రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేస్తారే. ఏంటి ఈరోజు నాతో నడవటానికి రాలేదే అని దేవుడు ఎదురు చూస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అలసిపోయి అక్కడే ఆగిపోతాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నడవాలని ఆశ ఉంది కానీ నడవలేక నిలబడిపోతున్నాం. ఎందుకు నడవలేక? మన జీవితాలు బాప్తిసం తీసుకున్న కొత్తలో దేవునితో నడవటానికి పరిగెత్తాం, దేవునితో నడవటానికి
హుషారుగా ఉన్నాం, కానీ ఒక ఆశ అయితే మన హృదయంలో వేగిర పడుతూ ఉంది. ఇంకా బాప్తిసం తీసుకొని వాళ్ళు కూడా ఏమనుకుంటుంటారంటే, ప్రతి నిత్యము నా దేవునితో నేను అన్యున్న సహవాసం కలిగి జీవించాలి అంటే నేను బాప్తిసానికి సిద్ధపడాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. 40 దినాల ఉపవాస ప్రార్థన అనంతరం నేను బాప్తిజం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అయ్యా నేను బాప్తిజం తీసుకున్నాను, కానీ నీతో నేను అడుగులు వేయాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ చాలా మందిలో కొంతమంది మాత్రమే దేవునితో సమ్మతించే మనసు కలిగిన వారు ఉంటున్నారు. ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీ జీవితం దేవుని కొరకు ఆశపడి బ్రతుకుతున్నావా? దేవుని కొరకు నువ్వు ఆశపడి బ్రతికితే దేవుడు నీ కొరకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ వేటిని దాచిపెట్టి ఉంచాడు. ఈ వాక్కులు విడుదలవుతున్నప్పుడు మన జీవితాలలో ఒక ఆలోచన వస్తుంది. అయ్యా నా కోసమే కదా ప్రభువా ఈ వాక్కులు విడుదల చేసింది అనుకుంటావు. ఆ వాక్యము వింటావు, కానీ వాక్యం విన్నంత మట్టుకు మాత్రం నా కోసమే అనుకుంటావు. వాక్యం విని గేట్ దాటిన వెంటనే ప్రతి వారం వాక్యం చెప్తా ఉంటారు, నేను వింటూ ఉంటాను, వదిలిపెడతాను, వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ లోకంలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని నువ్వు అనుకుంటావు. కానీ ఈ లోకంలో చేయవలసిన పనులు చాలా ఉన్నప్పటికీ నీ యొక్క సమయము విలువ నీకు తెలియదు, నీ యొక్క ఆయుస్ విలువ నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం నీ చెవులలో వినిపింపచేస్తున్నాడంటే, ఈరోజు ఈ యొక్క వర్తమానం లైవ్లో ఉన్న వాళ్ళకి వినిపింపచేస్తున్నాడంటే, ఈరోజు ఈ వర్తమానం మనందరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఈరోజు మన కోసం ఎన్నో మేలు దాచిపెట్టాడు. ఆ మేలుల ప్రకారం మన జీవితాన్ని కొనసాగింపచేయాలని ఆశ కలిగిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా? చూద్దామా? దేవునితో నడిచిన వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి గట్టిగా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చాలా దేవుడు ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హానోకు భక్తుడు మరణము చూడకుండా కొనిపోబడెను అనే వాక్యాన్ని మన ఎదుట చెప్తున్నాడు. ఈరోజు దేవుడు హానోకు జీవితం ద్వారా ఒక అద్భుతకరమైన విలువైన మాటలు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన జీవితము ఎలా ఉందో ఆయనకు తెలుసు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు, మన వ్యక్తిగత జీవితంలో ఎలా ఆయనతో ఎడబాయని ప్రేమగా మనం జీవిస్తున్నామా, ఆయన ఎడల అన్యోన్య సహవాసంతో మనం జీవిస్తున్నామా అనేది ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు హానోకు ద్వారా చెప్పవలసిన మొదటి సందేశం ఏంటంటే, హానోకుకు మొదటి పాయింట్ ఏంటంటే దేవునితో సమ్మతించే మనసు కలిగిన వాడిగా జీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? దేవునితో సమ్మతించే మనసు. రెండోదిగా చేసిన పని ఏంటంటే దేవునితో ఆయన నడవటానికి ఇష్టపడిన
వ్యక్తి. మూడోదిగా హానోకు జీవితంలో మనం చూడవలసిన విషయం ఏమిటంటే దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, సమ్మతించే మనసు కలిగి బ్రతికాడు. కాబట్టి ఆయన ఏం చేయాడంటే కొనిపోబడేను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఈరోజు మనతో కూడా దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమని అంటే హానోకు ఈ భూమిపైన 365 సంవత్సరాలు భూమిపైన బ్రతికాడు. బ్రతికిన ఆ కాలంలో హానోకు ఏంటంటే హానోకుకు వినబడిన మాట ఏమని అంటే తన కంటే ముందు ఆదాము గారు దేవునితో నడిచాడు అని. ఆయనకు ఒక సాక్ష్యం వినబడుతుంది. ఏమని అంటే ఆదాము వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమని అంటే ఆదాము తర్వాత పుట్టిన 5 తరాలకు వివరిస్తున్నాడు. ఏమని అంటే నేను ఒకప్పుడు దేవునితో నడిచేవాడిని. ఒకప్పుడు ఏదోను తోట తెలుసా హనోకు నీకు? ఆ ఏదోను తోటలో నేను, మీ అమ్మమ్మ, నానమ్మ, నేను అక్కడ యేసయ్యతో మాట్లాడేవాడిమి. మేము యేసయ్య మాతో మాట్లాడేవాడు, యేసయ్య మాతో ముచ్చటించేవాడు. యేసయ్య మేము చెప్పినవన్నీ సంతోషంగా వినేవాడు. కానీ నేను పొరపాటు చేయటం ద్వారా ఆయన ప్రేమకు, ఆ దేవాది దేవుని ప్రేమకు ఏమైపోయాను? ఎడబాసిన వాణ్ణయ్యానయ్యా అని హానోకుకు మాత్రమే చెప్పలే, ముందు ఉన్న 5 తరాలకు వివరించాడు. 5 తరాలకు వివరిస్తుంటే 5 తరాల వారు ఏమన్నారో తెలుసా? అవునా తాతయ్య, నువ్వు నిజంగా దేవాది దేవునితో నడుస్తూ ఆయనతో ముచ్చటిస్తూ ఆయన అడుగుజాడల అడుగులు వేస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం తాతయ్య అన్నారు. కానీ అవునా నిజంగానా తాతయ్య, మీరు దేవునితోనే నడుస్తున్నారా? దేవుడు మీతో ఏం మాట్లాడారు, ఏమేం చెప్పాడు అని గ్రహించే మనసు 5 తరాల వారికి రాలే. వాళ్ళ బిజీ షెడ్యూల్, నా లైఫ్ అంతా నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పి 5 తరాల వారు ఏం చేశారంటే వారి లైఫ్ ఎంటర్టైన్మెంట్, వారి లైఫ్ ఎంజాయ్మెంట్, వారి లైఫ్ కోసం వారి మార్గాలు వారి ఎదుట రాసుకున్నారు. కానీ ఈ హానోకు ఏం చేయలే. ఏం చేశాడంటే తాతయ్య ఎవరిని అంటున్నాడు? ఆదాము గారిని. ఏదోను తోటలో ఆ చల్లటి పూట దేవుడు నీతో ముచ్చటిస్తుంటే నీ మనసు ఎలా ఉండేది? భూమి మీద ఆదాము బ్రతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు. భూమి మీద హానోకు బ్రతికిన సంవత్సరాలు 365 సంవత్సరాలు. హానోకు పుట్టినప్పటికీ ఆదాము గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే హానోకు, అయ్యా తాతయ్య, దేవుడు నీతో ఆ చల్లటి వేళలో నీతో మాట్లాడుతుంటే నీకు ఎలా ఉండేది అప్పుడు? ఆదాము గారు చెప్తున్నాడు, హానోకు, ఆ రోజు ఆ దేవుని ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవించాను. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుచుకుందామా? ఆ రోజు ఆ దేవుని ప్రేమలో ఉన్న ఆప్యాయతను నేను చూసా, ఆయన అనురాగాన్ని నేను చూసా, ఆయన ప్రేమలో నేను ఎలా ఉన్నానో నాకు తెలుసయ్యా. ఆ రోజులు ఇప్పుడు తలుసుకుంటుంటే నా గుండె బాధెక్కిపోయి బర్వెక్కిపోయిందయ్యా హానోకు. నా తర్వాత 5 తరాల వారికి నేను చెప్పిన వారు ఎవ్వరూ మాట వినలే. ఈరోజు నువ్వైనా నా మాట వింటావా హానోకు? తాతయ్య నువ్వు చెప్తున్నావు కదా, ఏమని అంటే ఆయన ప్రేమలో ఎంతో ప్రేమించేవాడు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన ప్రేమ నమ్మకమైన ప్రేమ, ఆయన ప్రేమ ఎవ్వరు కొలవలేని ప్రేమ. నువ్వు చెప్తున్నావుగా తాతయ్య, నీ మాట వింటాను అన్నాడు హానోకు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఆదాము గారు చెప్పారు, అయ్యా నేను, దేవుడు, మీ నానమ్మ, హానోకు ముగ్గురం చాలా సంతోషంగా ఉన్నామురా అని ఆదాము హానోకుతో చెప్పినప్పుడు హానోకు నిశ్చయించుకున్నాడు. ఏమనంటే
తనకంటే ముందు నడిచిన ఆదామును ఇన్స్పిరేషన్గా తీసుకొని నా తాతయ్యతో మాట్లాడిన దేవునితో నేను మాట్లాడాలి. గట్టిగా చప్పట్లు కొట్టైనామని మహిమపరుచుకుందామా? నా తాతయ్యతో మాట్లాడిన ఆ దేవాది దేవుని నడవడికలో నేను నడవాలి. నా తాతయ్య రుచి చూసిన ఆప్యాయత నేను రుచి చూడాలి. కానీ ఒక షరతు ఏంటంటే, నా తాతయ్య ఆ ఆప్యాయత పోగొట్టుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాడు, కానీ నేను ఆ ఆప్యాయత పోగొట్టుకోకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టైనామని మహిమపరుచుకుందామా? ఈరోజు వాక్యం వింటున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్లో ఉండి వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దావీదు కానీ దేవుని ప్రేమను కొద్ది రోజులు రుచి చూశాడు. ఆ బాధ ఏంటో తను అనుభవించి, అయ్యో నేను దేవుని ప్రేమను దూరపరుచుకున్నానని తన తరం వారికి చెప్పటం ప్రారంభించాడు. 5 తరాల వారికి ఆ భక్తి అప్పల, 7వ తరానికి వచ్చినసరికి హానోక్ గారికి ఆ భక్తి అప్పింది. ఆ భక్తిని పట్టుకొని హానోక్ అంటున్నాడు, అయ్యా నీతో నేను సమ్మతిస్తా. ఆమోసు ఏమని అంటాడంటే, సమ్మతించే మనసు మనకు ఉంటే కానీ ఇద్దరము కలిసి ఒక పని చేయలేము. ఆమోసు గ్రంథం 3:3లో ఉంటుంది. ప్రతి మనిషికి ఏ పని చెయ్యాలన్నా, ఒక భార్యాభర్తలు ఇంట్లో ఉండాలి అన్నా, ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా, ఒక వృత్తిలో నువ్వు నిలబడాలి అన్నా, ఒక పరిచర్యలో నువ్వు నిలబడాలి అన్నా, నీకు అవతల వారికి ఏది ఉండాలి అంటే సమ్మతించే మనసు ఉండాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా. గట్టిగా చాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా. ఎందుకంటే సమ్మతింపకుండా ఎవరు నడచలేరు. దేవునితో ఈరోజు హానోకు ఒక సమ్మతి మీద నిలబడ్డాడు. ఏమని అంటే, నా తుది శ్వాస వరకు నేను నా దేవునితోనే సమ్మతించే మనసు నాకు ఉండాలి, కానీ సమ్మతించకుండా ఆయన మాట వినకుండా మనసు నాలో ఉండకూడదని మొదటి తీర్మానం సమ్మతించే మనసు. ఇద్దరి మనసులు కలిసి పని చేయాలి అంటే మొదటగా మనిషి హృదయంలో సమ్మతించే మనసు కలిగి ఉండాలి. ఒక భార్యాభర్తల మధ్య కానీ ఏదన్నా అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి అంటే ఇరువురి మధ్య ఏముండాలి? సమ్మతించే మనసు ఉండాలి. ఆ సమ్మతించే మనసును లేకుండా దేవునితోనే నేను నడుస్తాను, దేవునితోనే నేను ఉంటాను, దేవుడే నా దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏది లేదు అంటే, బాప్తిసం తీసుకున్న 1 సంవత్సరం, ఒక 2 నెలలు, లేకపోతే ఒక 2 సంవత్సరాలు మాత్రమే దేవునితో మంచిగా సమ్మతించిన మనసు కలిగి ఉంటావు, కానీ మధ్యలో నీ ఆత్మీయ జీవితం చెల్లా చెదరవుతుంది. నువ్వు బ్రతికే ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి. నిలబడినప్పుడు ఎలా నిలబడగలవు అంటే, దేవునితో సమ్మతించే మనసు నువ్వు కలిగి ఉండాలి. హానోకు కలిగినది అదే. నా తాతగారు చెప్పారు కదా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు అని తను అంత అయిపోయిన తర్వాత బాధపడుతున్నాడు. అలా బాధపడకుండా ఉండాలి అంటే నేను నా దేవునితో సమ్మతించే మనసు కలిగి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చాడు, అయ్యా నా తండ్రి నా తాతయ్యతో మాట్లాడావు కదా ప్రభువా, నా తాతయ్యతో మాట్లాడిన దేవుడు నువ్వు నాతో మాట్లాడు. గంటల తరబడి దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. గంటల తరబడి ప్రార్థనలతో ఏకీభవించడం ప్రారంభించాడు. గంటల తరబడి ప్రభుతో గడపడం ప్రారంభించాడు. ఎందుకు? ఆయనకు దేవునితో సమ్మతించే మనసు ఉంది కాబట్టి. ఈరోజు దేవుని హృదయంతో నేను సమ్మతించే మనస్సు నాకు ఉంది అంటున్నావు, కానీ దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? దేవునితో నా హృదయంలో సమ్మతించే మనసు ఉంటుంది అని అంటున్నావు, కానీ బాప్తిసం తీసుకున్నావు, కానీ నీ యొక్క హృదయంలో ఆత్మీయ అనుభవం ఎక్కడా? బాప్తిసం తీసుకున్నావు, నీ జీవితంలో ఫలభరితమైన ఆత్మీయత ఎక్కడా?
బాప్తీసం తీసుకున్నావు, కానీ బాప్తీసం తీసుకున్న నీలో పాతవి గతించాలి, పునరుత్థానంలోకి నువ్వు రావాలి. పాతవి ఎక్కడ గతించిపోతున్నాయి? పాత జీవితం ఎక్కడ గతించిపోతుంది? పాత జీవితం బాప్తీసం తీసుకున్న నీలో ఉన్నట్లయితే నీ హృదయంలో దేవునికి సమ్మతించే మనసు లేదు. హానోకు అలా చేయలే, దేవునితోనే సమ్మతించిన మనిషిగా తను జీవించాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాక్షాత్తుగా దేవుడే మాట్లాడతాడు కదా, ముందు చూసిన ఐగుప్తును ఇక ఎన్నడూ మీరు చూడరు అని. అంటే ఐగుప్తు అనగా అర్థం ఏంటి అంటే లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న వ్యవహారాలు, లోకంలో ఉన్న కథలు ఏవి నీ లోపలికి రానిచ్చుకో. ఎప్పుడు పాతవి గతించినప్పుడు, నువ్వు పునరుత్థానంలోకి చేర్చబడినప్పుడు, పునరుత్థానానికి సాదృశ్యంగా నువ్వు క్రొత్త అనుభవంలోకి నువ్వు రావాలి. క్రొత్త అనుభవం నీకు ఎప్పుడు వస్తుంది అంటే, పునరుత్థానానికి సాదృశ్యంగా నువ్వు కొత్త అనుభవంలోకి ఎప్పుడు వస్తావు అంటే, నువ్వు లోకంలో ఉన్న వాటిని వదిలిపెట్టినప్పుడు, నిజ దేవుణ్ణి నువ్వు గ్రహించగలిగినప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామాని మహిమపరుచుకుందామా? నీ దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును ఆరాధిస్తున్న నీవు వెలుగుమయంతో నువ్వు బ్రతికినప్పుడు, అది చెయ్యటంలా ఈనాటి కాలంలో బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నాం. బలలో చేయి వేస్తున్నారా? బలలో చేయి వేస్తున్నాం అని చెప్తున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకొని దేవుళ్ళు చక్కగా సాగిపోతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు చూడగలుగుతున్నారు. దేవుడిచ్చే అన్నిటినీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. కానీ ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదాలు అడగంటిపోతున్నాయి? సంవత్సరాల తరబడి ఎందుకు మన జీవితంలో ఈ కార్యాలు ఎందుకు అడగంటిపోతున్నాయి? ఒక్కసారైనా గ్రహించగలుగుతున్నారా? అయ్యా, ఈరోజు ఈ సమ్మతించే మనసు గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే, ఈ సమ్మతించే మనసు నాలో లేదనే కదయ్యా. ఈ సమ్మతించే మనసు నాలో లేదనే కదయ్యా అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావా? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఉంటుంది. లాస్ట్ 7వ వచనం చివరగా చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివర్లో, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్యోన్య సహవాసం అని ఉంటుంది చూడమ్మా చివర్లో. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివర్లో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అందరు చదవాల, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా చాలమ్మా. హానోక్ గారు దేవునితో సమ్మతించే మనసు ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఆయనలో దేవుడిలో ఎంత మాత్రము చీకటి లేదు. ఆయనను వెంబడిస్తున్న నీలో కూడా ఏముండకూడదు?
చీకటి కార్యాలు, చీకటి పద్ధతులు, చీకటి వ్యవహారాలు, చీకటి మాటలు ఉండకూడదు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునితోనే ఇన్ని రోజులు ఉండాలనుకున్నావు, కానీ సమ్మతించే మనసు నీకు లేదు. సమ్మతించే మనసు నీలో ఉండకుండా ఎన్నో చీకటి కార్యక్రమాలతో నువ్వు సహవాసం చేసావు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, చీకటికి ఎంత మాత్రము నీ హృదయంలో స్థానం ఉండకూడదు అని. నువ్వు చేసే పనులు మాకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, ఏదైనా ఎక్కడ నీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి సమస్తము తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు వెలుగై ఉన్నాను. వెలుగును ఆరాధిస్తున్న మీరు వెలుగుగానే జీవించాలి, కానీ చీకటితో ఎంత మాత్రము పొత్తు పెట్టుకోకూడదు అని అంటున్నాడు. 1 కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. కొలస్సీలకు మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఆ కుమారుని యందు చాలమ్మా, ఆ కుమారుని యందు మనకు విమోచన కలుగును. చాలు. చీకటి సంబంధిగా నువ్వు బ్రతికినట్లయితే అది ఏ రాజ్యం అంటే సైతాను రాజ్యం. కానీ అక్కడ ఏమనుందంటే కుమారుని యొక్క రాజ్యము కింద ఆ పుట్టినోట్ల రాసి ఉంటుంది. ఏమని అంటే ప్రేమ కుమారుని రాజ్యము. ఏ రాజ్యం నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడంటే ప్రేమ కుమారు అంధకార సంబంధమైన రాజ్యం నుంచి మనలను విడుదల చేసి ప్రేమ కుమారుని రాజ్యానికి హక్కుదారులుగా మనల్ని మార్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? దేవుని రాజ్యము ప్రేమ కుమారుని రాజ్యము, అంధకార రాజ్యము సాతాను రాజ్యము. నువ్వు దేవుడిలోనే ఉన్నాను అనుకుంటున్నావు, నువ్వు వెలుగు మార్గంలోనే జీవించాను అనుకుంటున్నావు, దేవునితోనే నా సహవాసం అంటున్నావు. నీలో అంధకార రాజ్యంలో ఏవైతే ఉన్నాయో అవే నీ హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. కక్ష, పగ, ద్వేషం, ఈర్ష, ఇతరులను చూసి ఓర్వలేని తత్వం, ఇతరులు బాగుగా ఉంటే సహించలేని మనసు, బాప్తిసం తీసుకుంటావు, బల్లలో చేయి వేస్తావు. ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా కొంచెం అభివృద్ధిలో నువ్వు ఉన్నట్లయితే వారిని చూసి ఏం చేస్తావంటే సనక్కుంటావు, గొనుక్కుంటావు. ఇవన్నీ సమ్మతించే మనసు కలిగిన వారి హృదయంలో ఇవి ఉండవు. మనుషుల ముందర వచ్చి మంచిగా మాట్లాడతావు, మంచిగా ఆదరణ కలిగించే మాటలు మాట్లాడతావు, మంచిగా పొగుడతావు, మంచిగా అమ్మా ఈరోజు చక్కగా దేవుడు మనతోనే మాట్లాడినాడు కదా అని నీ పక్కింటి వారితో చెప్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమె పెద్ద భక్తి పర్వాలని చెప్తాంటాది, ఈమె పెద్ద భక్తి పరుడని చెప్తాంటాడు. అంటే ఇచ్చిన వెంటనే వారి గురించి మాట్లాడుకోవటం సాతాను సంబంధమైన పని. నీకు సమ్మతించే మనస్సు నీకు ఉంది అని అంటున్నావు, కానీ దేవుడు అంధకార రాజ్యం నుంచి విడుదల చేసి ప్రేమ కుమారుని రాజ్యానికి నేను వారసురాలిగా చేశాడు. కానీ వారసురాలిగా చేసినప్పటికీ నువ్వు ఇంకా నీలో వదిలిపెట్టుకోలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. కాబట్టే నువ్వేం చేస్తున్నావు? దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు, దేవుని ప్రేమను నువ్వు రుచి చూడలేకపోతున్నావు, దేవుని ప్రేమలో నువ్వు ఉండలేకపోతున్నావు. సాతాను సంబంధమైన వారి జీవితాలలో జరిగే కార్యాలు ఏంటంటే ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కానీ వెలుగు రాజ్యంలో ఏముంటుందంటే ప్రేమ, అదేవిధంగా దేవుని రాజ్యంలో ఏముంటుంది? ప్రేమ, ఆప్యాయత, దయ, కనికరము, వాత్సల్యత, ఇవన్నీ కూడా ప్రేమ రాజ్యంలో ఇమిడి ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? నువ్వు ప్రేమ లేని వాడిగా నువ్వు జీవిస్తున్నావంటే, నువ్వు దయ లేని వాడిగా జీవిస్తున్నావంటే, కనికరం లేని వాడిగా జీవిస్తున్నావంటే, ప్రేమ లేని ఇతరుల పట్ల ప్రేమ చూపించని వాడిగా నువ్వు బ్రతుకుతున్నావంటే, ఇతరుల పట్ల ప్రేమ లేని తత్వంతో నువ్వు
ఇష్టపడుతున్నావు అంటే నువ్వు ప్రేమను ఇంకా అనుభవించలేదు అంటే నువ్వు నిజమైన ప్రేమ దేవుడి నుంచి ఇంకా రుచి చూడలేదు కాబట్టి. అంధకార సంబంధమైన రాజ్యంలో ఏముంటాయి? ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, ఇతరులను చూసి ఓర్వలేని తత్వం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ప్రేమ కుమారుని రాజ్యంలో ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు అంధకార రాజ్యంలోకి ఇష్టపడుతున్నావా? ప్రేమ కుమారుని రాజ్యాన్ని ఇష్టపడుతున్నావా? నువ్వు ప్రేమ కుమారుని రాజ్యాన్ని ఇష్టపడుతున్నావు అంటే దేవునితో సహవాసము చేయటానికి నువ్వు ఇష్టపడతావు. దేవునితో నీ మనసు సమ్మతించడానికి ఇష్టపడుతుంది. దేవునితో నీ హృదయం సమ్మతించడానికి ఇష్టపడుతుంది. నీ హృదయంలో ఇప్పుడు ప్రార్థన గంటల తరబడి చేస్తున్నావు, గంటల తరబడి దేవునితోనే ఉంటున్నావు. నీ హృదయంలో ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తాను అంటున్నావు. కానీ ఆ ప్రేమ ఏమైపోతుంది? ఆ ప్రేమ ఏమైపోతుంది? కొద్దిసేపు తర్వాత వెంటనే ఏదన్నా కోపం వచ్చే మాట, ఒక మాట అన్నారు అంటే వెంటనే గంట సేపు చేసిన ప్రార్థన ఏమైపోయి ఉంటుందో, గంట సేపు చేసిన వాక్యం ఏమైపోయి ఉంటుందో. కొంతమందిని మందిరం దగ్గరే చాలా కొత్తగా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాంలేని ఆలోచన చేస్తూ ఉంటాము. అంతసేపు గట్టిగా ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, జాగ్రత్తగా ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు. బయటకు వెళ్ళిన వెంటనే ఏదన్నా ఒక చిన్న పొరపాటు అక్కడ పిల్లలు ఏదో కూడా పక్కన పరిచయం చేసే వాళ్ళు చేసి ఉంటే ఏమంటారు తెలుసా? ముఖం అంతా ఒక రకంగా పెట్టి గట్టిగా కోపగించుకొని సీరియస్ అయిపోయి ఇక్కడ ఏ స్థానంలో మనం ఉన్నామా, ఏ స్థలంలో మనం ఉన్నామా అని ఆలోచన చెయ్యరు. వెంటనే లోపల ఉన్న కోపాన్ని అంతా బయటికి తీస్తారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే, ప్రేమ కుమారుని రాజ్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నువ్వు అనుభవించగలుగుతున్నావా? అంధకార రాజ్యంలో ఉన్న వాటిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేవుడు మనతోనే ఈ మధ్యకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువలో తనను ఎన్నో బాధలకు గురి చేసినప్పటికీ కూడా ఏమని పలుకుతాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి. నీకు నీ ఆత్మీయ యాత్రలను ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మీయ యాత్రలను ముందుకు సాగిపోతున్నప్పుడు నువ్వు ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాలి, ఎన్నో సుడిగుండాల మధ్య నువ్వు వెళ్ళాలి, ఎన్నో ఇబ్బందుల గుండా మధ్య నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పటికి కూడా నువ్వు అనని మాట నువ్వు అన్నారంటారు, నువ్వు చెయ్యని తప్పు చేసినారంటారు, నువ్వు మాట్లాడని మాట నువ్వు ఒక మాట మాట్లాడింటే అది ఇంకొక రకంగా చెప్పి నువ్వు అన్నావా అంటారు. అయినా కూడా ఏమన్నాలంటే వాళ్ళ దగ్గర నోరెత్తి తిరిగి గొడవ పడటం కాదు, కానీ వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అయినామాని మహిమపరుచుకుందామా? వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఆ విధంగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు కూడా చేసింది అదే. మౌనంగా ఉన్నాడు. నీ తండ్రిలో నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది సమ్మతించే మనసు. నీ తల్లిలో నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది దేవునితో గడిపే మనసు. నీ తండ్రిలో నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది దేవునితో అడుగులు వేయవలసిన మనసు. ఆదాము కూడా చెప్పాడు, తమ పిల్లలకి చివరికి హానోకు వినబడింది. అందరి పిల్లలకు చెప్తున్నారు, 5 తరాల వారికి చెప్పాడు, కానీ ఎవ్వరికి అర్థం కాలే. 7వ తరానికి వచ్చేసరికి హానోకుకు అర్థమైంది. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అయ్యో, దేవునిలో ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, వాత్సల్యత ఉంది, నాకు ప్రేమ కుమారుని రాజ్యమే కావాలనుకున్నాడు. అంధకార సంబంధమైన రాజ్యంలో ద్వేష, ఈర్ష్య, పగలు, కక్షలు ఇవన్నీ నాకు వద్దు అనుకున్నాడు. ఈ లోకంలో ఒక రంగుల వలయం, నువ్వు కూడా ఈ రంగుల వలయంలో ఒక్కసారి నేను చుట్టేసుకొని వస్తాను లోకంలోకి వెళ్ళి అని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు లోకంలోకి వెళ్తున్నావా? ఆయన సన్నిధి వదిలేసి వెళ్తున్నావా?
ఆయన అభిషేకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఆయన తీర్మానాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఆయన ఎదుట నువ్వు తీసుకున్న ప్రతిష్టతను వదిలేసి వెళ్తున్నావా? జాగ్రత్త. ఒకప్పుడు ఒక తీర్మానంతో ఈ మందిరంలో అడుగుపెట్టి ఉంటావు. ఒకప్పుడు తీర్మానంతో ఈ లైవ్లో ఉండి వాక్యం వింటున్నావేమో. ఒక తీర్మానంతో నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చావేమో, ఈ లైవ్లో ఉండి వాక్యాలు వింటూ ఉన్నావేమో. నీ దర్శనం ఏంటో నాకు తెలియదు, నీ తీర్మానం ఏంటో నాకు తెలియదు, నీ ప్రతిష్టత ఏంటో నాకు తెలియదు, నీ పిలుపు ఏంటో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే రంగుల వలయంగా ఉన్న ఈ లోకాన్ని మరొకసారి రంగుల వలయంలో నుంచి వచ్చి దేవుని ఆప్యాయతను ఎరిగిన నీవు మళ్ళీ ఆప్యాయతను కొద్ది రోజులు చూద్దాం, ఇన్ని రోజులు దేవుడిలోనే ఉన్నా కదా, దేవునితోనే అడుగులు వేశాను కదా, దేవుడే నా దేవుడు అనుకున్నాను కదా అని దేవునితో అడుగులు వేసిన నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నావనుకో, దెబ్బలు తగులుతాయి, గాయాలవుతాయి, ఇబ్బందుల పాలవుతావు, నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతావు, ఆదరణ కోల్పోయిన స్థితిలో బ్రతుకుతావు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఒక దర్శనంతో నువ్వు ముందుకు వచ్చి ఉంటావు. ఆ దర్శనాన్ని నిలబెట్టుకోలేక కొన్ని సమస్యలను అధిగమించలేకపోతున్నావేమో. ఒక తీర్మానంతో ముందుకు వచ్చి ఉంటావు. ఆ తీర్మానాన్ని నువ్వు జయించలేకపోతున్నావేమో. ఒకప్పుడు నువ్వు ఒక దేవుడు నేను తప్ప నాకు ఇంకొకటి వద్దు అనుకొని లోకంలో ఉన్న వాటిని అంతటిని కూడా ఒక చెత్తతో సమానంగా, ఒక పెంటతో సమానంగా ఎంచుకొని లోకంలో వద్దు, నా దేవునితోనే బ్రతకాలని నువ్వు వచ్చావేమో. కానీ నువ్వు బ్రతకలేకపోతున్నావేమో. బ్రతకటానికి నీకు మనసు సమ్మతించకుండా ఉందేమో. బ్రతకటానికి నీకు ఈర్ష్య అడ్డుగా వస్తుందేమో, పగలు అడ్డుగా వస్తున్నాయేమో, కోపం అడ్డుగా వస్తుందేమో, లేనిపోని దురలవాట్లు నీకు అడ్డుగా వస్తున్నాయేమో. జాగ్రత్తగా గ్రహించాలి. హానోకు 365 సంవత్సరాలు భూమిపైన బ్రతికాడు. ఎవరు చెప్పారు అంటే ఆదాము గారు చెప్పాడు, నాయనా హానోకు నేను ఇలా ఉన్నానయ్యా అప్పుడు అని. అయ్యో దేవుళ్ళో ఇంత రుచి ఉందా అని తెలుసుకున్నాడు. తను 365 సంవత్సరాలు భూమిపైన బ్రతికినంత కాలం ఎక్కడ ఎప్పుడు దేవుణ్ణి ఎడబాసినట్లు లేఖనాల్లో లేదు. బ్రతికినంత కాలం దేవునితోనే నడిచాడు కాబట్టి మరణం ఆయనకు సమీపించలేదు, కొనిపోబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుచుకుందామా? కాబట్టి నువ్వు దేవుణ్ణిలో ఎంత దాగి ఉంటావో, దేవుణ్ణిలో నువ్వు ఎంతగా ఉంటావో, దేవునితో ఎన్ని గంటలు నువ్వు గడపగలవో, దేవునితో ఎంతగా నువ్వు ప్రార్థన చేయగలవో, దేవుడు అంతకు మించిన ఆశీర్వాదాలను నీకు దయచేయడమే కాదు, కానీ పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక సింహాసనాన్ని దాచిపెట్టి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా? ఈ తాత్కాలికమైన అవసరాలు తీర్చటమే లేదు, కానీ శాశ్వత కాలం నీకు సంతోషాన్ని ఇచ్చే పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఉంటాడు. ఆ రాజ్యం కోసం నువ్వు పాకులాడతావా? దేవునితో సమ్మతించే మనసును కలిగి జీవిస్తావా? ఎందుకంటే ఈరోజు ఈ వాక్యం ఇక్కడ వినిపింపచేస్తున్నాడంటే, ఉదయాన్నే నీ భార్య వచ్చి లేయండి అంటే నువ్వు లేయవు, నీ భర్త వచ్చి లేయమ్మ అంటే లేయవు, పిల్లలు వచ్చి లేయి నానా అంటే లేయవు, నీ తండ్రి వచ్చి లేయిరా అంటే లేయవు. కానీ నిన్ను లేపింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుచుకుందామా? ఈరోజు ఒక గంటకు ఎన్నో వేల మంది హార్ట్ అటాక్తో మంచంలో పడుకున్న వాళ్ళు మంచంలోనే వెళ్ళిపోతున్నారు. మంచంలో పడుకొని ఉంటారు, మళ్ళీ ఎప్పుడు నిద్రలో చనిపోయి ఉంటుందో కూడా తెలియదు. మంచం దగ్గరికి వెళ్ళి డాడీ రాత్రే కదా డాడీ నిన్ను మేము చూసాము అంటే ఏడ్చిన బిడ్డలు లేపితే లేస్తాడా? లేయడు. రాత్రిలో పుట్ట ఒక ఫంక్షన్స్కి వెళ్తారు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు, లేకపోతే ఏదన్నా కుటుంబ సభ్యుల ఫంక్షన్స్లోనూ మంచిగా డ్యాన్స్ చేస్తారు. ఉన్నట్టు ఉండి హఠాత్తుగా అక్కడ ఏమైపోతుందంటే హార్ట్ అటాక్ సంభవిస్తుంది. అక్కడికక్కడే చనిపోతున్నారు.
లేయ్ డాడీ అంటే పిల్లలు లేపితే లేయరు, లేయండి అంటే భార్య లేపితే లేయడు, లేయమ్మా అంటే కూతురు లేపితే తల్లి లేయదు. కానీ నిన్ను లేపి ఈ వాక్కులు నీకు వినిపింప చేస్తున్నాడు అంటే ఎవరు తెలుసా? నజరేయుడైన యేసయ్య మాత్రమే. నిన్ను లేపాడు. మరొక్క దినాన్ని నీకు పొడిగించాను లేయమ్మా, మరొక్క దినాన్ని నీకు నేను ఆయుస్గా ఇచ్చాను లేయ్యా, మరొక్క రోజును నీకు ఆశీర్వాదకరంగా ఇచ్చాను లేయ్యా అని చెప్పి నిన్ను లేపి, నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకపోయినా, ఉదయాన్నే లేచి వాక్యం చదవకపోయినా, ఉదయాన్నే లేచి దేవునితో గడపకపోయినా, హృదయాన్నే లేచి హడావిడిగా నీ పనుల కొద్దీ నువ్వు పరిగెత్తుకుంటా పోయినప్పటికీ కూడా మరొక్క దినాన్ని ఇచ్చింది తెలుసా? దేవాది దేవుడే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడు కాబట్టి. ఆ ప్రేమను రుచి చూస్తావా ఈరోజు? ఒకప్పుడు రుచి చూసావు కానీ ఆ ప్రేమకు దూరం అయిపోయావా? ఆ ప్రేమను నోచుకోలేకపోతున్నావా? ఆ ప్రేమలో ఉండలేకపోతున్నావా? ఆ ప్రేమలో ఉండలేక నీకు నీ దేవునికి ఎడబాటు వచ్చిందా? ఆలోచించేసుకో ఒకసారి. బాప్తిసం తీసుకున్న నీవు, బాప్తిసంతో ఉంటున్న నీవు, బాప్తిసానికి సిద్ధపడుతున్న నీవు ఈరోజు ఆయన చేస్తున్న కార్యాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఆయన నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తూ వస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నాడు, ఘనమైన కార్యాలు కూడా నీ జీవితంలో ఎన్నో ఇప్పటికే జరిగించాడు, ఇంకా జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన జరిగిస్తున్నా నీ కన్నీళ్ళు నీ కళ్ళలో నుంచి జల 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 కారిపోతున్నప్పుడు ఆ కన్నీటిని చూసి ఏడవకు, ప్రతినిత్యం నిన్ను కాచుకుంటూనే నేను ఉన్నాను, ప్రతినిత్యం కాచే దేవుడిగా ఉన్నాను అని నీకు చెప్తూ వెన్ను తట్టి ధైర్యపరుస్తూ ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని ఇక్కడ కూర్చొని వినటానికి కావచ్చు, లైవ్లో ఉండి కావచ్చు, ఈ శబ్ద తరంగం ద్వారా కావచ్చు, ఈ అవకాశం ఇచ్చాడంటే ఇక్కడ చెప్పటానికి నాకైనా, కూర్చొని వింటున్న మీకైనా, ఈ అవకాశం లైవ్లో ఉన్న వారికైనా ఇచ్చాడంటే మన కుటుంబ సభ్యుల యొక్క అవకాశం ఇవ్వలేదు, మన భార్యల అవకాశం ఇవ్వలేదు, మన భర్తల యొక్క అవకాశం ఇవ్వలేదు, మన తల్లిదండ్రుల యొక్క అవకాశం ఇవ్వలేదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల ఒక అపారమైన ప్రేమ కలిగి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగును గాక. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేశాడు అంటే దేవుని దృష్టికి హానోకు మొదటగా సమ్మతించే మనసు కలిగి ఉన్నాడు. రెండోదిగా దేవుని ఎదుట ఇష్టుడిగా బ్రతికాడు. ప్రతిరోజు తన సాక్షి జీవితాన్ని ప్రతినిత్యం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఏం చేశాడంటే పాదాల చెంత చేరి, అయ్యా నేను నీకు ఇష్టుడిగా ఉండటానికి బహుగా వేగిరపడుతున్నానయ్యా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టైనా అని మహిమపరచుకుందామా? నువ్వు అడుగుతావా? అయ్యా బాప్తిసం తీసుకున్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నీ సన్నిధిలో నేను ఉండటానికి వేగిరపడుతున్నానయ్యా అంటావా? నువ్వు కుటుంబము ఉంది, నేను ఎలా దేవునితో గడపాలి అని అనుకుంటున్నావా? హానోకు అయ్యగారికి కూడా కుటుంబం ఉంది. కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ దేవుని పనిలో ముందుకు వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ప్రతిరోజు దేవునితో నడిచాడు, దేవునితో సమయంతో సహవాసంతోనే సాగిపోయాడు, ఎక్కువ దేవునితో గడిపాడు. ఎన్నడూ కూడా
దేవుడి నుంచి ఆయన ఎడబాటు పడెను అని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో లేదు. అందుకే దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. దేవుడు ఇష్టడిగా బ్రతికాడు అంటే ఆయనకేం కావాలా? సమ్మతించే మనసు కావాలా? ఆయన సమ్మతించే మనసు అడిగాడు, దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా సమ్మతించే మనసు అడుగుతావా? దావీదు భక్తుడు కూడా అడిగాడు, అయ్యా నా జీవితంలో ఏం చేయమంటున్నాడు? సమ్మతించే మనసు నాకు దయచేయవా, సమ్మతించే హృదయం నాకు దయచేయవా అని దావీదు భక్తుడు కూడా అడిగాడు. నువ్వు కూడా అడుగుతావా? అయ్యా నీకు నేను ఇష్టడిగా ఉండాలి అంటే నా జీవితం నీతో సమ్మతించే జీవితంగా ఉండాలని అడుగుతావా? ఇష్టడిగా ఉన్నాడు. హనోకయ్య గారికి కూడా కుటుంబం ఉంది. కుటుంబాన్ని బాధ పెట్టి దేవుని పనిలో ఉండలే, కుటుంబాన్ని బాధ పెట్టి దేవునితో అడుగులు వేయలే, కుటుంబాన్ని పిల్లలను సక్రమంగా జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే హానోకు గారిని చూసి దేవాది దేవుడు ఏమన్నాడంటే ముద్రించాడు. ఏమనంటే హానోకు నాకు ఇష్టమైన వాడు అని గట్టిగా చప్పట్లు కొట్టాయినామా అని మహిమపరుచుకుందామా? ఎందుకు ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు అంటే తన కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు, పరిచర్యను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నాడు, దేవునితో జాగ్రత్తగా ఉండగలుగుతున్నాడు. చాలామంది చేస్తూ ఉంటారు ఏమని అంటే తమ కుటుంబ అవసరతలు పక్కన పెట్టి తన కుటుంబంలో ఉన్న వాటిని అన్నిటినీ పక్కన పెట్టి నేను పరిచర్యకోతున్నా తెల్దా, నీకు నేను పరిచర్యకోతున్నానని తెల్దా, నేను దేవుని సన్నిధిలోకి నేను వెళ్తున్నానని తెలియదా అని చాలామంది అంటూ ఉంటారు. నీ దేవుడు కుటుంబ బాధ్యతను పరిచర్య బాధ్యతను రెండింటిని బ్యాలెన్స్ చెయ్యి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఉంటారు. కొంతమంది ఇంట్లో భార్యలతో గొడవ పడి మందిరానికి వస్తారు, భర్తలతో గొడవ పడి మందిరానికి వస్తారు, వచ్చి ఆరాధన చేస్తారు, చక్కగా పాట పాడతారు, చక్కగా దేవుని స్తుతిస్తారు. ఆ సమయంలో పైనుంచి దేవాదేవుడు చూసి ఏమంటారు తెలుసా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను నిన్ను చూసి సంతోషించలేను అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుచుకుందామా? ఎందుకు నిన్ను చూసి నేను సంతోషించలేను అంటున్నాడు అంటే ఆరాధనలో ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వే నా ప్రాణమయ్యా, నువ్వే నా ధ్యానమయ్యా, నువ్వు లేని జీవితం నాకు వద్దయ్యా, నువ్వు లేని బ్రతుకు నాకు వద్దయ్యా అని దేవుని మనసారా స్తుతిస్తారు, మనసారా ఆరాధిస్తారు. కానీ కుటుంబంలో ఏం చేసి వచ్చి ఉంటారు? అప్పటికే గొడవ పడి వచ్చి ఉంటారు. గొడవ పడి వచ్చి దేవుణ్ణి ఏమంటారంటే నీ కోసమే ప్రభువా నేను బ్రతికేది అంటాడు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరగా చదువు. మన పాపములను 2:9 1 యోహాను రాసిన పత్రిక 2:9 వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుచుకుందామా? ఏంటంటే నీ పక్కన ఉన్న నీ సహోదరుని కావచ్చు, నీ పక్కన ఉన్న ఇంట్లో వారిని కావచ్చు, నీ పక్కన ఉన్న భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, వారిని నువ్వు ప్రేమించలేక దేవుని సన్నిధికి వచ్చి ఏమంటారంటే అయ్యా పక్కన ఉన్న కుటుంబీకులను ప్రేమించడం లేదు. కానీ దేవుని సన్నిధికి వస్తానే ఏమంటారంటే అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా అనేసి అడుగులు వేసిన వ్యక్తి. కాబట్టి
మనం కూడా హానోకు జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని స్తుతిస్తున్న నీవు దేవునితోనే అడుగులు వేస్తున్న నీవు, దేవునితోనే నేను ఉంటాను అనుకున్న నీవు, ఒక తీర్మానంతో ముందుకు వచ్చిన నీవు ఏం చెయ్యాలి అంటే, మొదట నీ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించి నీ కుటుంబ బాధ్యతలను నువ్వు చూసుకొని, తర్వాత సంఘ పరిచర్యలోను దేవునితోనూ ఆత్మీయంగా వర్ధిల్లాలి అని దేవుడు ఈరోజు హానోకు యొక్క జీవితాన్ని మనకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో అది జరగటం లేదు. ఏం జరుగుతుందంటే, నేను పరిచర్యకి వెళ్తున్నాను కదా, నేను దేవుని చర్చికి వెళ్తున్నాను కదా, అన్ని పనులు నువ్వే చూసుకొని వారి మీద వేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో చూస్తే ఒక్కొక్క రకమైన విచిత్రంగా ఉంటాయి. కొన్ని కుటుంబాలలో మందిరానికి వెళ్తున్నామని చెప్పి భార్య స్త్రీల కూడికి అని వెళ్తుంది. అక్కడ వచ్చి చూసేసరికి భర్త అప్పుడే డ్యూటీ నుంచి కానీ బయట ఎక్కడి నుంచో పనుల నుంచి వచ్చి డైనింగ్ టేబుల్లో కానీ ఆ గ్యాస్ దగ్గర కానీ చూసినప్పుడు అన్నం ఉండదు. వాళ్ళు అంటారు, ఈమె లోకంలోనే ప్రార్థన చేస్తుంది, ఈమె దేవుణ్ణి మాత్రమే గణపరుస్తుంది, కానీ ఆమె జీవితంలో క్రియలు ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి అవమానం. నువ్వు చేసే పని పద్ధతిగా ఉండాలి, నువ్వు చేసే పని దేవునికి నచ్చేదిగా ఉండాలి, నీ కుటుంబీకులకు నచ్చేదిగా ఉండాలి. నీ ప్రవర్తనను బట్టి నీ యొక్క భర్త కూడా నీతో నడవగలిగే స్త్రీగా నువ్వు ఉండాలి. నీ ప్రవర్తనను బట్టి నీ భార్య కూడా నీతో నడవగలిగిన స్త్రీగా ఉండాలి. ఏదో నువ్వు చెప్తుంటే కాంప్రమైజ్ అయ్యి వచ్చే భార్యగా కాదు, నువ్వు చెప్తుంటే కాంప్రమైజ్గా వచ్చి భర్తగా కాదు, నువ్వు చెప్తుంటే కాంప్రమైజ్గా వచ్చిన పిల్లలుగా కాదు. నీ ప్రవర్తన బట్టి నిజముగా నా భర్త జీవితంలో మార్పు కలిగింది, నిజముగా నా భార్య జీవితంలో మార్పు కలిగింది, నిజముగా నా పిల్లల జీవితంలో మార్పు కలిగింది, నిజముగా నా కోడలి జీవితంలో మార్పు కలిగింది, నిజముగా నా అత్త జీవితంలో మార్పు కలిగింది, నిజముగా నా తండ్రి జీవితంలోను, నా మామగారి జీవితంలోను, నా తోబుట్టుల జీవితంలోను మార్పు కలిగిందనే ఒక సాక్ష్యాన్ని నువ్వు ఇక్కడ చూపించగలిగితే దేవునికి ఆటోమేటిక్గా ఇష్టడైపోతావు, ఇష్టరాలైపోతావు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఇది జరగడంలా ఏం జరుగుతుందంటే, భర్త తన పరిచర్య నిమిత్తం ఇంటికి వెళ్తే ఇంట్లో కొంతమంది స్త్రీలు హుషారుగా ఉన్న వాళ్ళైతే ఇంట్లోకి ఏం కావాలనేసి వారే తెచ్చుకుంటారు. కానీ కొంతమంది మెతక వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో బాధ్యత మొత్తం భర్తని చూసుకునేవాడైతే తల్లి దగ్గర అమౌంట్ లేక భర్త వచ్చేదాకా అలాగే ఎదురు చూసి పిల్లలను కూడా తమ ఒళ్ళోనే పండబెట్టుకొని, తర్వాత డాడీ వచ్చినాడు ఏమన్నా తెచ్చి ఉంటాడు లేయండి అని చెప్పే తల్లులు కూడా ఉన్నారు. అలాంటి తల్లులకు మంచి మనసు ఇచ్చినాడు దేవుడు, అలాంటి తల్లులు కూడా ఉన్నారు. కొంతమంది తల్లులు ఉన్నారు, ఎలా తెలుసా? నువ్వు దేవుని పరిచర్యకు వెళ్తావు, నా బిడ్డల భవిష్యత్తు ఎవరు చూడాలి, నా పిల్లల భవిష్యత్తు ఎవరు చూడాలి, నా యొక్క బాగోగులు ఎవరు చూడాలని రివర్స్ అయ్యే భార్యలు కూడా ఉన్నారు, రివర్స్ అయిన భర్తలు కూడా ఉన్నారు. కానీ వారితో మనం ఎలా ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరించి హానోకు జీవితాన్ని చెప్తున్నాడు. అంటే మీ భార్యలను ప్రేమించుడి అని వాక్యము మనందరితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. హానోకు జీవితాన్ని సాదృశ్యంగా మనకు చూపిస్తున్నాడు. హానోకు ఏం చేశాడంటే తన భార్యను ప్రేమించాడు, పిల్లలను ప్రేమించాడు, బాగోగులు చూసుకున్నాడు. అట్లని బాగోగులు చూసుకుంటున్నాడు అని పరిచర్యను వదిలిపెట్టాడా? పరిచర్యను వదిలిపెట్టలే. పరిచర్యలో కూడా ఏ విధంగా అంటే దేవుని ఎదుట నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్న వాడిగా, దేవుని ఎదుట నమ్మకస్తుడిగా బ్రతకగలిగాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే హానోకుడు నాకు ఇష్టడు అన్నాడు. నీ జీవితం కూడా బహుశా నేను ఉపవాస ప్రార్థనకు పోతున్నాను, నేను ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తున్నాను, నేను సండే సర్వీస్కి పోతున్నాను,
నువ్వు మందిరానికి పోవు, నన్ను వెళ్ళనివని సనుగుడు గొనుగుడు కుటుంబంలో ఉండకూడదు. నువ్వు చేయవలసిన పనిని జాగ్రత్తగా చేసి నీ కుటుంబానికి అందజేయవలసిన బాధ్యతలు జాగ్రత్తగా అందించి తిరిగి దేవుని గుమ్మంలో అడుగు పెట్టు. నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబంలో మార్పు కలుగుతుంది. భార్యలకు ఏం చెప్తున్నాడు? భర్తను గౌరవించాలి అంటున్నాడు. నీ భర్త నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టినా ఆయనను గౌరవించడం నీ బాధ్యత. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చినది నీ బాగోగులు చూసుకోవటానికి నీకు దేవుడు భర్తగా ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏం పని చెయ్యవు, నువ్వు సోమరిగా ఉంటావు, నువ్వు తెచ్చిన డబ్బులంతా నువ్వే ఖర్చు పెడతావు, నువ్వు త్రాగుతావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావని నువ్వు పదే పదే దమాయించడం కాదు. నీ దమాయింపు కూడా దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన దేవుడు చూస్తాడు. రెండింటిని తాసులో వేసినప్పుడు నీ స్థితి ఎలా ఉందో దేవుడు లెక్క కడతాడు. నీ భర్త ఎలాంటి వాడైనా తనను గౌరవించడం నీ బాధ్యత. నీ భార్య నేను ఎన్ని మాటలు అన్నా కూడా మనము లేఖనాల్లో అదే నేర్చుకుంటున్నది. ఏమనంటే భార్యలు భర్తలను గౌరవించాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి. నీ భార్య ఒక కోపిష్టే కావచ్చు, నీ భార్య నీకు ఇబ్బందికరంగానే ఉండొచ్చు, నీ భార్య నీకు లేనిపోని ఇబ్బంది పెట్టు నేను గాయపరుస్తూ ఉండొచ్చు. కానీ నీ భార్యను ప్రేమించే మనసు నీకు కలిగి ఉండాలని పురుషులకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేఖనాల ద్వారా. యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీ పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అని. మీరు తల్లిదండ్రులకు విధేయులైతే ఆటోమేటిక్గా పరిచర్యలో మీరు విధేయత కలిగి ఓబే కలిగి జీవిస్తారని యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హానోకు జీవితాన్ని దేవుడు ఎందుకు మనకు చూపిస్తున్నాడు అంటే ఈ పోరాటాల్లో ఎన్ని వచ్చినా ఎన్ని నీ జీవితంలో రేకెత్తించినా నువ్వు నమ్మకమైన పరిచర్య చేసే బిడ్డగా నిలబడి నా ఎదుట నిలబడినప్పుడు నేను అనాలా నువ్వు ఇష్టమైన బిడ్డవు నాకు అని. ఎడ జరుగుతుంది ఇలా పరిచర్య చెయ్యాలంటే? ఇంట్లో ఎలా చేస్తున్నారో మాకు తెలియదు, కానీ సంఘంలో పరిచర్య చెయ్యాలంటే సగం పని చేసి సగం పని పెండింగ్లో పెడతారు. అది మళ్ళీ వెళ్ళి రివర్స్లో చేసుకోవాలి. లేకుండా ఆ పని చూసి కూడా వాళ్ళు చేస్తారులే నేనే ఎందుకు చేయాలని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏదో ఒక రోజు సంపూర్ణంగా పరిచర్య తెలుసుకునే భాగ్యం ఇస్తారని ఆ యొక్క టైం కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో ఆయన కొరకు నువ్వు మౌనంగా ఉండు. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే నీ కుటుంబ పరిచర్య బాధ్యతలో జాగ్రత్తగా దేవునిలో జాగ్రత్తగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి అని. నీ చుట్టుపక్కల వారిని నువ్వు ప్రేమించాలని, నువ్వు చుట్టుపక్కల వారితో శత్రుత్వం పెట్టుకొని నువ్వు ప్రేమ లేని వాడిగా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు వెలుగుకరంగా ఉండవు కానీ చీకటిగానే ఉంటావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడోదిగా మనం చూసినట్టయితే హానోకు ఏమైపోయాడంటే కొనిపోబడెను. కొనిపోబడినంటే ఆయనకు మరణం సంభవించలేదు, పరలోకానికి ఎత్తబడెను, కొనిపోబడెను. కాబట్టి రేపు ప్రభు రాకడలో సంఘం అంతా ఎత్తబడటానికి మాదిరిగా మనల్ని ఎవరిని చూపిస్తున్నాడు ఇక్కడ మనకంటే హానోకు జీవితాన్ని మనకు మాదిరిగా చూపిస్తున్నది. అందరం ప్రార్థన చేస్తామంటాం, అయ్యా నీ రెండో రాకడ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను కూడా నీ రెండో రాకడ అట్లా కనబడాలయ్యా. హానోకు ఎత్తైతే ఎత్తబడినాడో అలా నేను కూడా ఎత్తబడాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాము. కానీ అయ్యా హానోకు ఎత్తబడాలంటే హానోకు వెనక ఎంతో ప్రయాసం ఉందయ్యా. హానోకు ఊరికి మనము ఎత్తబడ్డాడు అంటున్నాము, కానీ తర్వాత దాని వెనుకల ఎంతో మర్మం దాగి ఉందయ్యా. ఆయన మొదట నీతో సమ్మతించే మనసు కలిగి ఉన్నాడు, రెండోడుగా నీకు ఇష్టడిగా బ్రతికాడు. ఆ రెండు చేశాడు కాబట్టే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా, మాదిరికరంగా నాకు చూపిస్తున్నావు తండ్రి. నేను కూడా రెండో రాకడలో సంఘంలో ఎత్తబడటానికి తండ్రి
నువ్వు రేపో మాపో ఎప్పుడు వస్తావో తెలియదయ్యా. నువ్వు వచ్చే ఆ సమయానికి తండ్రి మన బంధము ఎడబాయని బంధంగా ఉండాలయ్యా. మన బంధము ఎడబాయని బంధంగా ఉన్నప్పుడు మాత్రమే కదా ప్రభు నేను కొనిపోబడేది. ప్రపంచంలో ఎంతమంది బంధాలతో నేను ఎడబాసిన బ్రతకగలను, కానీ నీ యొక్క బంధంతో నేను ఎడబాసినట్లయితే నేను బ్రతకగలనా అయ్యా? ఎందుకో తెలుసా? ఆయన బంధం విడిపించుకుంటే మనకి ఇంకొక మార్గం లేదు. ఆయన బంధంతో మునివేసిన మనము విడిపించుకుంటే శ్రమల పాలవుతాం, ఇబ్బందుల పాలవుతాం, నష్టాల పాలవుతాం, కష్టాల పాలవుతాం. ఎందుకంటే ముదమి వచ్చు వరకు ఎత్తుకొనివాడు ఆయనే. అందరం చదువుదామా? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను తల నేనే, వెంట్రుకలు నెరియ వరకు తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, గట్టిగమ్మా, నేనే చేసి ఉన్నాను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నేనే నిన్ను చంక పెట్టుకొని వాడను, నిన్ను ఎత్తుకొనుచు నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. రక్షించువాడను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరచుకుందామా? ఆ రెండో రాకడ సమయంలో నువ్వు కనబడాలి అంటే ఈ భూమి పైన ప్రతి నిత్యము ఆయనతోను అంటు పెట్టుకొని జీవించాలి. ఆయన ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడు, తన చంకన పెట్టుకున్నవాడు, రక్షణ నీకు కల్పించేవాడు. కాబట్టి ఎడబాయని ప్రేమతో నువ్వు కూడా ఎడబాయకుండా ఆయన సన్నిధిలో నిలబడటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? నేను నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావా? ప్రభు బంధం నుండి ఎడబాసేది ఏదన్నా నీలో ఉన్నట్లయితే ఆయన దగ్గర తీర్మానం చేసుకుంటావా? అయ్యా, ఈ ఎడబాటు నీకు నాకు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క స్థితుల వల్ల నేనయ్యా. ఈ యొక్క ఎడబాటు ఎందుకు వచ్చిందంటే నా పరిస్థితులు ఈ విధంగా ఉండటం బట్టేనయ్యా. ఆ ఎడబాటు ఇన్ని రోజులు ఉన్నదేమో, ఈ ఎడబాటును తొలగించుకొని ఆ రెండో రాకడ సమయంలో ఎత్తబడటానికి కృప చూపించయ్యా, నువ్వు తొలగించయ్యా అని అడుగుతావా? ఎందుకంటే నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తీర్చేవాడు, నువ్వు అడగక మునిపే నీ అవసరతలు తీర్చేవాడు, నేను చంక పెట్టుకొని ఎత్తుకొని ముద్దాడి లాలించి నీకు రక్షణను దయచేయవాడు. కాబట్టి నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే దేవుడు ఈరోజు ప్రత్యేకంగా హనోకు జీవితాన్ని మన జీవితంలో చూపించిన దేవుడు మన జీవితానికి ఆయన సాదృశ్యంగా చూపించాడు అంటే ఆయన జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. కాబట్టి అలాంటి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఈ వాక్యం ఇక్కడ ఉన్న మీతోనూ లైవ్లో ఉన్న వారితోనూ మాట్లాడి ఉంటుండగా ఆ వాక్యం మనందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.